ఆ లేడీ ఎక్కడికెళ్ళింది? దొరికినట్టు దొరికి తప్పించుకుంది. తను పారిపోయిందని వీడి సార్తో చెప్దాం పద. పద. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. రాకేష్ వాళ్ళ ఇంటికెళ్ళి పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడొస్తానని చెప్పి మహా ఇంకా రాలేదేంటి? పెళ్ళి ఎంత గ్రాండ్గా చేయాలో వదిన వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటుందన్నయ్య. ఈ పెళ్లి మనకు ప్రెస్టీజ్ ఇష్యూ. సీత తల తిరిగిపోయేలా పెళ్లి చేయాలి. నడుము విరిగిపోయేలా ఉంది. అనవసరంగా ఈ కుక్కలు బండెక్కాను. ఏంటి సీతమ్మా, చాలా హుషారుగా ఉన్నావు. ఏంటమ్మా విషయం? చెప్తా. ఇదేంటి డోర్ రావట్లేదు? ఇదేంటి వ్యాన్లో సౌండ్లు వస్తున్నాయి? జనార్దన్ మావయ్య, చిన్న మావయ్య, చిన్నత్తయ్య, జామ్ మామ, చలపతి బాబాయ్, టీచర్ గారు, అందరూ బయటికి రండి. సీత ఎందుకు అందరిని పిలుస్తుంది? ఏమైంది సీత? ఎందుకు కాకి అరుస్తున్నావు సీత? ఈ మధ్య సిటీలో దొంగలు ఎక్కువ అయ్యారు చిన్నత్తయ్య. ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు చేస్తున్నారు. ఆ విషయం మాకెందుకు చెప్తున్నావు? మీ నాన్న పోలీసు కదా, మీ నాన్నకి చెప్పొచ్చు కదా. అంటే ఈసారి మన ఇంట్లో దొంగలు పడ్డారు చిన్న మావయ్య. మన ఇంట్లోనా? ఎప్పుడు పడ్డారు? ఎప్పుడో పడ్డారు మావయ్య. ఆ విషయం మీకు ఇంకా తెలియదు. ఏమంటున్నావు సీత? ఇంట్లో అందరం ఉన్నాం, దొంగలు ఎప్పుడొచ్చారు? ఇంట్లో అంటే ఇంట్లో కాదు టీచర్, నా వ్యాన్లో దొంగలు పడ్డారు. అందరూ రండి. నన్ను దొంగ అనుకుంటుందా ఇది? అయినా ఇంత చిన్న వ్యాన్లో దొంగలు ఎలా పడ్డారమ్మా? ఏమో బాబాయ్, నాకు తెలియకుండా వ్యాన్లో ఎక్కారు. భయం వేసి ఇంటికి తీసుకొచ్చాను. వ్యాన్లో నుంచి వస్తున్న శబ్దాలు ఆ దొంగ చేస్తున్నవేనా సీతమ్మా? అయ్యుండొచ్చు సాంబన్నా. వ్యాన్లో దొంగను పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చావా? ఏం చేద్దామని సీత? దొంగ దొరికితే ఏం చేస్తాం మామా? పచ్చడి కింద చిత్త కొట్టేస్తాము. కరెక్ట్ చిన్నత్తయ్య, నాకు మీ సపోర్ట్ కావాలి. ఈ రోజు ఆ చీరల దొంగ భరతం పట్టాలి. నా ఫుల్ సపోర్ట్ నీకే సీత. అలాంటి దొంగల్ని అస్సలు వదలకూడదు. డోర్ తీ, ఆ దొంగ సంగతి తేల్చేద్దాం. తీ.
అదిగో దొంగ చీరలో దాక్కుంది. దాక్కుంది అంటున్నావు? ఆడదొంగ సీత? ఆడదొంగే అయ్యుంటుంది. అందుకే చీరల వ్యాన్లో దూరింది. చాలా రోజులకి నీ చేతికి పని పడింది అర్చన. దొంగను చితకొట్టేయ్. అవును చిన్నత్తయ్య, మీ చేతి పవర్ని చూపించు. ఏవే దొంగ మొహం, చీరలు దొంగతనం చేస్తావా? నువ్వు ఎత్తుకెళ్ళటానికి మా కోడలు చీరలే కావాల్సి వచ్చాయా నీకు? ఏంటి చెప్పవే దొంగ మొహం దానా? బాగా కొట్టు చెల్లెమ్మా, చితక్కొట్టు. సీత కష్టపడి చీరల వ్యాపారం చేస్తుంటే ఆ కష్టాన్ని దోచుకోవడానికి వచ్చింది. ముద్దొచ్చేలా కొట్టండి. ఒకసారిలా దేహశుద్ధైతే తప్ప బుద్ధిరా మ్. కొట్టర్చన. అబ్బబ్బబ్బబ్బా, ఇంక చాలే ఆపిన్ని. ఆ దొంగెవరో చూసి పోలీసులకి పట్టిద్దాం. అలాగే రామ్, లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరప్పా. హ, ఏయ్! మహా నువ్వేంటిక్కడ? అయ్యో అయ్యో, నువ్వా మహా? నువ్వు అనుకోలేదు మహా, సారీ మహా. అయ్యో, జాగ్రత్త మహా. సీత చీరల బండిలో మీరేంటి పిన్ని? అయ్యో అత్తయ్య, మీరని తెలియక చిన్నత్తయ్య చితక బాధిందే. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిందే. చూసుకుని కొట్టాలి కదా అర్చన. ఒళ్ళు హూనం అయిపోయింది. సారీ మహా, నువ్వని తెలియక కొట్టాను. ఏంటి సీత, మీ అత్తయ్యని ఇలా కొట్టించా? అత్తయ్యకు అప్పుడప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి టీచర్. అయినా ఈ వ్యాన్లోకి నువ్వెందుకు ఎక్కావు మహా? ఆ, ఎక్కితే ఎక్కావు చెల్లెమ్మా, సీతకు ఆ విషయం చెప్పాలి కదా. సీత చెప్పకుండా ఎందుకు ఎక్కావు మహా? మీ కారు ఏమైంది వదినా? కారులోనే కదా వెళ్ళారు. అంత నా కర్మ. కారు వైపు వస్తుంటే వీధి వీధి కుక్కలు బయట పడ్డాయి. ఆ కంగారులో ఈ వ్యాన్ ఎక్కాను. అయ్యో, అయ్యో సారీ అత్తయ్య, మీరెక్కారని తెలియక దొంగ ఎక్కిందేమో అనుకున్నాను. అనవసరంగా అర్చన అత్తయ్యతో కొట్టించాను. పర్వాలేదులేమ్మా, నీ వ్యాన్ ఒకప్పుడు కుక్కల బండి అని మహాలక్ష్మి ఎగతాళి చేసింది కదా, అందుకే ఆ కుక్కలు వెంబడించి తరిమినట్లున్నాయి. ఆపుతావా అన్నయ్య? ఒళ్ళు హూనమై నేను బాధపడుతుంటే మధ్యలో నీ సెటైర్లు ఒకటి. జరగా. వెళ్ళు. అమ్మా, అమ్మా. ఏంటత్తా, దెబ్బలు బాగా తగిలాయా? వ్యాన్ కుదుపులకి అల్లాడిపోయారా? వ్యాన్ చేసిన బ్రేక్ డాన్స్ కి మీ బోన్స్ బ్రేక్ అయ్యాయా? ఇదంతా కావాలనే చేసావు కదా. అరే భలే కనిపెట్టారే. నేను కావాలని చేసినట్టు మీకు తెలిసిపోయిందా? కావాలని అర్చనతో నన్ను కొట్టించావు. ఆ మాత్రం తెలియదనుకున్నావా? మీకు తెలియదని నేను అనుకోను, కానీ మీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. మీరు నా వ్యాన్లో ఎక్కడం నేను ముందే చేశాను.
అంటే వ్యాన్లో నేను ఉన్నానని తెలిసి నన్ను ఇబ్బంది పెట్టావా? మిమ్మల్ని అల్లాడించాలనుకున్నాను, ఆడించేశాను. అయినా మీరు నన్ను పెట్టిన ఇబ్బందుల ముందు ఇప్పుడు మీరు పడిన ఇబ్బంది ఎంత? నాగపాము ముందు వానపామంతా. నీకు ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తావు? నాకు ధైర్యం చాలానే ఉందత్తా. మీరు వీధి కుక్కలకు భయపడి నా వ్యాన్లో ఎక్కారు. కుక్కలకి భయపడి అలా వ్యాన్ ఎక్కారు. అమ్మో, 1 వీక్ వరకు ఈ బాడీ పెయిన్స్ తగ్గేలా లేవు. రేపు హాస్పిటల్కి వెళ్తే బెటర్ ఏమో. మహా, ఐఎమ్ వెరీ వెరీ సారీ మహా. ఆ కుక్కల బండిలో ఉన్నది నువ్వనుకోలేదు మహా. ఐఎమ్ వెరీ వెరీ సారీ మహా. ఏయ్, వాతలు పెట్టి వెన్న రాసినట్టు నన్ను చితక్కొట్టి సారీ చెప్తున్నావా? బా, నువ్వని తెలిస్తే నీ మీద చెయ్యి వేస్తానా మహా. అయినా నువ్వు ఆ చెత్తవేన ఎక్కుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇదంతా పాడు కుక్కల వల్లే వచ్చింది. ఏయ్, కుక్కల వల్ల కాదు, ఆ రౌడీల వల్ల వచ్చింది. రౌడీలా? ఎవరు మహా? ఆ రాకేష్ మనుషులు. రాకేష్ మనుషులా? నిన్ను తరమాల్సిన అవసరం వాళ్ళకేంటి మహా? అసలు ఏం జరిగింది? నేను రాకేష్ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వెంత దుర్మార్గుడువో మహాలక్ష్మి గారితో అంతా చెప్తాను. అమ్మో, అంటే ఆ సీత చెప్పినట్టు వాడు నిజంగా చెడ్డవాడా? క్రిమినలా? పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు నా కళ్ళ ముందే ఒకడి తల బద్దలు కొట్టి వాణ్ణి చంపేశాడు అర్చన. వాడి గురించి నీకు ముందే తెలీదా మహా? తెలిస్తే ఆ సంబంధం నేనెందుకు మాట్లాడతాను? సీత ఎంత చెప్పినా వినకుండా తొందరపడి ఎంగేజ్మెంట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నిజం చెప్తే సీత కలిసైపోతాను, అలా అని ఈ పెళ్లి చేస్తే ప్రీతికి అన్యాయం చేసిందని అవుతాను. ఎటు కాకుండా ఇరుక్కుపోయాను. నా సీక్రెట్స్ అని నీకు తెలుసు కాబట్టి నీతో చెప్తున్నాను. ఏం చేయాలి అర్చన? ఈ పెళ్లి జరిపించేద్దాం మహా. ఏమంటున్నావు అర్చన? ఈ పెళ్లి చేస్తే ప్రీతి జీవితం. ప్రీతియే నీ కన్న కూతురు కాదు కదా మహా. అది ఎలా పోతే నీకేంటి? నిజంగా అంటున్నావా? ప్రాక్టికల్గా చెప్తున్నాను మహా. ఆ రాకేష్ దుర్మార్గుడే కావచ్చు, కట్టుకున్న భార్యనైతే బాగా చూసుకుంటాడు కదా. అలాంటివాడు మన చెప్పు చేతల్లో ఉంటే మనకి బెనిఫిట్సే గాని బ్యాడేం లేదు మహా.
పైగా ఇప్పుడు నువ్వు వెనకడుగు వేస్తే సీత ముందు నువ్వు లైఫ్ లాంగ్ తల దించుకోవాల్సొస్తుంది. ఈ సంబంధం విషయంలో నువ్వు చావుదాకా వెళ్ళొచ్చావు. జనార్దన్ బావ, రామ్ అందరూ నీ వెనకే ఉన్నారు. ప్రీతికి గొప్ప సంబంధం తెచ్చావని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు నిజం చెప్తే అదంతా పోయి నీకు అవమానమే మిగులుతుంది. అదీకాక వాడు దుర్మార్గుడు అంటున్నావు కదా మహా. సడన్ గా ఈ పెళ్లి ఆపేస్తే వాడు ఊరికే ఊరుకుంటాడా? నిన్ను చంపేసి జైలుకెళ్ళి బెయిల్ మీద బయటికొచ్చి హాయిగా ఇంకెవర్నో పెళ్లి చేసుకుంటాడు. నీ ప్రాణం పోతుంది తప్ప వాడికి పోయేదేం లేదు. ఎగ్జాక్ట్గా నేను అదే ఆలోచిస్తున్నాను అర్చన. నిజం చెప్పి సీత ముందు తల దించుకోవడం కన్నా నిజాన్ని దాచి నా పరువుని ప్రాణాల్ని కాపాడుకోవడమే బెటర్. వీలైనంత త్వరగా ఈ పెళ్లి జరిపించి నేను సేఫ్ అవుతాను. అంతే మహా, నీ చేతికి మట్టంటకుండా ఈ పెళ్లి ముగించేసేయ్. జేకే కన్స్ట్రక్షన్స్ టెండర్ మాకే వస్తుందని నమ్మకంగా చెప్పారు. మిమ్మల్ని నమ్మి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాం. ఆ టెండర్ మీకు రాలేదని మహాలక్ష్మి గారికి వెళ్ళిందని తెలిసింది. వెంటనే మా డబ్బులు మాకు ఇచ్చేయండి. తప్పకుండా ఇస్తామండి. మీ డబ్బులు ఎక్కడికి పోవు. నాకు కొంచెం టైం ఇవ్వండి. మా డబ్బులు మాకు ఇవ్వడానికి టైం ఎందుకండి? మమ్మల్ని చీట్ చేయాలని చూస్తున్నారా? నేను అలాంటి వాడిని కాదని మీకు బాగా తెలుసు కదా. డబ్బుల విషయంలో ఎవరిని నమ్మలేవండి. వెంటనే మా డబ్బులు మాకు కావాలి. ఇప్పుడు లేవని ఆయన చెప్తున్నారు కదండి, ఉంటే ఇవ్వమా? కొంచెం టైం ఇవ్వండి. ఓకే, వారం టైం ఇస్తున్నాం. ఆ లోపు మా డబ్బులు మాకు ఇవ్వకపోతే మీరు చిక్కుల్లో పడతారు. మీ మీద చీటింగ్ కేసు పెట్టి కోర్టుకి ఈడ్చడానికి కూడా వెనకాడం. జాగ్రత్త. సీత, ఎలా ఉన్నారు పిన్ని? ఏంటమ్మా సడన్ గా వచ్చావు? జరిగిందంతా తెలుసుకుని వచ్చాను. అప్పుడే నీదాకా వచ్చిందా సీత? ఇదంతా చేసింది మహాలక్ష్మి అత్తయ్య పిన్ని. ఒకే ఇంట్లో ఉంటూ తెలుసుకోకుండా ఎలా ఉంటాను? ఆవిడ్ని కాదని మేం పెళ్లి చేసుకున్నందుకు మా మీదిలా కక్షగట్టి పగ సాధిస్తోంది. మీరేం కంగారు పడకండి. ఆవిడ ప్లాన్లు ఆవిడకుంటే మన దారులు మనకున్నాయి. అంత ధైర్యంగా ఎలా ఉండగలం సీత? టెండర్ పోయిందని మార్కెట్లో తెలిసిపోయిందంట. అందరూ ఇంటికొచ్చి డబ్బులు అడుగుతున్నారు. టెండర్ పోయిందని ఇంత సడన్ గా ఎలా స్ప్రెడ్ అయిందో తెలీదు. మా కంపెనీ షేర్స్ అన్నీ కూడా పడిపోయాయి. ఇన్వెస్టర్స్ ఇచ్చిన డబ్బులన్నీ వేరే ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేశాం. తిరిగి ఇవ్వడానికి మా దగ్గర 1 రూపీ కూడా లేదు. ఇదంతా మహాలక్ష్మి అత్తయ్య ఆడుతున్న గేమ్. మీరేం భయపడకండి. మీ సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉంది. మీరేం చేస్తారంటే, ఇలా చేశారు అంటే ఈ గండం నుంచి గట్టెక్కచ్చు. సరే సీత, నువ్వు చెప్పినట్టే చేస్తాం. చాలా థ్యాంక్స్ సీత. మాకు ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి నువ్వు ఆదుకుంటున్నావు. అది నా బాధ్యత పిన్ని. నేను వెళ్ళొస్తాను. సరే.